Dear students, welcome back to our channel. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయేది ఎస్టర్డే ఆప్టిక్స్ ఫస్ట్ సమ్ కంప్లీట్ చేసాం. Now today we are going to simplify second problem. This is our question. A light ray incident on a glass slab, thickness is equal to 4√3 centimeter. ఇది thickness. సో నేను ఫస్ట్ గివెన్ డేటా రాస్తాను అకార్డింగ్ టు ప్రాబ్లం నుండి. ఆఫ్టర్ దట్ సబ్స్టిట్యూషన్స్ సింప్లిఫికేషన్ అనేది చేద్దాం స్టెప్ బై స్టెప్. And the refractive index is equal to √2. So a refractive index I am writing mu లేదా n అని కూడా రాసుకోవచ్చు. So the angle of incident is equal to the critical angle for the glass slab with air. ఇక్కడ ఏమంటున్నాడంటే ఫ్రమ్ ఈ పాయింట్ వరకు మనం ఇక్కడ గ్లాస్ స్లాబ్ ని కన్సిడర్ చేసుకున్నట్లయితే ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్. ఇఫ్ లైట్ గోయింగ్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్ ద లైట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ది నార్మల్ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎయిర్ మీడియం, దాన్ని యాక్చువల్లీ రేరర్ మీడియంగా కన్సిడర్ చేస్తాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు డెన్సర్ మీడియం, దట్ ఈస్ నథింగ్ బట్ గ్లాస్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇన్సిడెంట్ రే ఇదిగోండి, మనకి యాక్చువల్లీ ఇలా తెలుసు కదా, లైట్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్కి వెళ్తున్నప్పుడు ఇట్ ఈస్ ఫార్మ్ ఆఫ్ ఏ 90 degrees వస్తుందని. సో క్రిటికల్ యాంగిల్ మోర్ దెన్ కంపేర్ టు ఇన్సిడెంట్ రే అని మనం ఇంతకుముందు ప్రీవియస్ క్లాసెస్లో అలాగే టాపిక్స్లో అలాగే ఐపీ టాపిక్స్లో 2 marks 4 marks వాటిలో మనం దీని గురించి నేర్చుకున్నాం ఆల్రెడీ. ఇక్కడ ఏమవుతుందంటే దిస్ ఈస్ ద సపరేటింగ్ ఆఫ్ 2 మీడియాస్. ఇది బౌండరీ లైన్ అనమాట. ఎయిర్ అండ్ గ్లాస్ని సపరేట్ చేస్తున్న బౌండరీ లైన్ దట్ ఈస్ ఏబి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ద లేటరల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ రే ఆఫ్టర్ పాసింగ్ టు ద గ్లాస్ లైన్ ఫ్రమ్ హియర్, ఇక్కడ నుంచి అనమాట. లైట్ గోయింగ్ ఫ్రమ్ ఇది కూడా ఎలా వెళ్తుందంటే రేరర్ టు డెన్సర్కి ట్రావెల్ అవుతున్నప్పుడు ఇట్స్ మూవింగ్ టువర్డ్స్ నార్మల్. ఆఫ్టర్ ద డెన్సర్ నుండి రేరర్కి వస్తున్నప్పుడు మూవింగ్ అవే ఫ్రమ్ ది నార్మల్ కదా. సో ఇది లాటరల్ డిస్ప్లేస్మెంట్. సో ఫ్రమ్ ఏ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్కి ఇక్కడ లాటరల్ డిస్ప్లేస్మెంట్కి ఎంత డిస్టెన్స్ ఉందనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఇందులో. నా ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రాబ్లంలో sin 15 degrees 0.25 అది గివెన్ డేటా. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ అబౌట్ క్రిటికల్ యాంగిల్ గురించి మాట్లాడతాం. బికాస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు ఐసి అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లం అండి. అండ్ నెక్స్ట్ వన్ ఇప్పుడు క్రిటికల్ యాంగిల్ గురించి డిస్కస్ చేస్తాం. సైన్ సి ఈజ్ ఈక్వల్ టు 1/μ. సో సి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 1/μ. దట్ ఈస్ సి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్. ఇప్పుడు మ్యూ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అని తెలుసు మనకి, దట్ ఈస్ ఈక్వల్ టు √2 అంతే కదా. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు √2. సో సి ఈజ్ ఈక్వల్ టు 1/√2 ఈజ్ ఈక్వల్ టు సైన్ 45 degree. అంటే ఫస్ట్ కేసులో మనం ఏం ఫైండ్ అవుట్ చేసామంటే నథింగ్ బట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు 45 degree అని. అది ఎలా సార్ అంటే ఇదిగోండి, ఈ కండిషన్ మనకు ఆల్రెడీ క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది, దాన్నే నేను ప్రూవ్ చేశాను. ఇప్పుడు సెకండ్ స్టెప్, ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తామంటే ఫ్రమ్ హియర్ అకార్డింగ్ టు స్నెల్స్ లాని యూజ్ చేయడం జరుగుతుంది. వై? బికాస్ హియర్ సపరేటింగ్ ఆఫ్ 2 మీడియాస్ ఫ్రమ్ ఎయిర్ టు గ్లాస్. కాబట్టి నేనేం చేస్తున్నానంటే μ1 సైన్ I1 ఈజ్ ఈక్వల్ టు μ2 సైన్ R1 అని రాస్తున్నా. μ1 ఇన్ ఎయిర్లో 1, సో సైన్ I1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/√2. That is μ2 is equal to how much refractive index? That is equal to √2 కదా. సో that is √2 in sin R అని రాస్తున్నా. ఫ్రమ్ హియర్ √2 ని రాయండి. అప్పుడు ఏమవుతుంది, √2 into 2 దట్ ఈజ్ ఈక్వల్ టు sin R1 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే 1/2 స్క్వేర్ అని రాస్తున్నాం. అప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కదా. సో sin R ఈజ్ ఈక్వల్ టు 1/2 అవుతుంది. సో R ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 30 degrees వస్తుంది. సో మనం ఏం సింప్లిఫై చేసాం, ఫస్ట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్, నెక్స్ట్ వన్ రిఫ్రాక్షన్ వచ్చినాయి. మనం ఏం చేయాలంటే థిక్నెస్ ఆఫ్ ది స్లాబ్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ నెక్స్ట్ స్టెప్, క్యాలిక్యులేషన్ ఆఫ్ థిక్నెస్ ఆఫ్ ది స్లాబ్. ఇది థర్డ్ స్టెప్. సో ఫార్ములా ద డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు T ఇంటూ sin of I minus R by cos R. Distance that is equal to thickness is equal to ఎంత ఇచ్చారు మనకి, that is equal to how much 4√3 కదా. 4√3 అని రాయండి. At the same time sin into
ఇన్సిడెంట్స్ ఎంత ఫైండ్ అవుట్ చేసాం 45 degrees కదా. నెక్స్ట్ మైనస్ రిఫ్రాక్షన్ ఎంత వస్తుందని చెప్పాను 30 degrees కదా, 30 రాయండి. హోల్ డివైడెడ్ బై కాస్ 30 degrees రాస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రమ్ హియర్ 4√3 సైన్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది, ఇక్కడ 15 degrees వస్తుంది. హోల్ డివైడెడ్ బై √3/2 అని రాస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 4√3 ఈ 2ని పైకి రాస్తున్నా 2 ఇంటూ సైన్ 15 వాల్యూస్ అంటే మనకు తెలుసు కదా, దట్ ఈస్ 0.25/√3. √3 క్యాన్సిల్. ఇదిగోండి ఈ స్టెప్ని ఇక్కడ కంటిన్యూ చేస్తుంది బాక్స్లో. సో ప్లీజ్ ఫాలో. √3 క్యాన్సిల్. ఇంకే నెక్స్ట్ ఏముంటుంది, d ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 0.25 వస్తుంది. సో 8 ఇంటూ ఇక్కడ 25/100 అని రాయండి. దట్ ఈస్ ఈక్వల్ టు 4 టైమ్స్ క్యాన్సిల్ కదా, 4 8లో 2 టైమ్స్ క్యాన్సిల్. అప్పుడు ఎంత వస్తుంది, 2 centimeters. ద డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు థిక్నెస్ ఆఫ్ డిస్టెన్స్ ఎంత వస్తుందో చెప్పారు, దట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2 centimeter. దిస్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. Okay, welcome back to our channel. This is third problem. This is also continuation from optics. For the thin convex lens, the radius of curvatures at 50 cm and 30 cm. ఇక్కడ మనకి ఇచ్చిన సమ్లో ఫస్ట్ వన్ రేడియస్ R1 is equal to 15 cm and R2 is equal to 30 cm is given by convex lens. The focal length of the lens is equal to, so focal length is equal to 20 centimeters given. What about the refractive index? N is equal to R, mu is equal to how much? This find out cheyali. So first of all I am writing formula, that is 1/f is equal to mu minus 1 into 1/R1 minus 1/R2. 1 focal length is equal to 20, that is equal to mu minus 1 into 1 by first radius of curvature 15 minus of 1 by minus 30. According to sign convention, second radius of curvature is equal to minus 30. So 1/20 is equal to mu minus 1 into 1/15 plus 1/30. That is 1/20 is equal to mu minus 1. That is LCM is equal to 15, 2 under 15 1 time cancel. 15th table 30లో 2 times cancel, 15లో 1 time cancel. LCM 30. That is 1/20 is equal to mu minus 1 into 3/30. That is equal to 1/20 is equal to mu minus 1 into 1/10. That is 10 times cancel. That is, if 10 I am writing this side, 10 ని రాసినప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ mu minus 1. Next step, from next step, that is 1/2. అంటే 10/20 is equal to mu minus 1 అని రాస్తాం. 0 0 క్యాన్సిల్ అంటే 1/2 వస్తుంది. సో దట్ ఈస్ 0.5 is equal to mu minus 1. minus 1 ఇటు రాయండి. 1 plus 0.5 is equal to mu. దట్ ఈస్ 1.5. రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి యూనిట్స్ ఉండవు. సో దట్ దిస్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.